అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసిన కొత్త సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలే కీలకమని చెప్పారు. డిసెంబర్లో నక్కపల్లిలో మెటల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరుగుతుందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ముందుగా నేను ఈరోజు తాళ్లపాలెం వచ్చినటువంటి సందర్భం గురించి ఏదైతే తాళ్లపాలెంలో నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం సందర్భంగా నేను తాళ్లపాలెంకి రాబోతున్నాను. ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే వ్యాపారంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి యాజమాన్యం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. ఏదైతే ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 ప్లాంట్లు కలిగి ఉంది. ఒకటి మెట్పల్లి, అలాగే కొండపల్లి. ఈవేళ 3వ ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ అవసరాలు తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ ప్రాంతాలు. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నుండి కేవలం సిమెంట్ ఉత్పత్తి కాక దగ్గర రవి గారు చెప్పినట్టు డోర్స్ కానీ, స్టీల్ డోర్స్ కానీ, యూపీవీసీ డోర్స్ కానీ, అలాగే బ్లాక్స్ బ్రిక్కి సంబంధించి అలాగే బైసెన్ బ్యానర్